ఇరాన్ మీద ఒక అణుబాంబు ఎత్తే ఎంతసేపు, ఆ టెహ్రాన్ మీద ఎత్తే ఏమైపోద్ది, మొత్తం బుడిదైపోతుంది. ఒకప్పుడు అమెరికా జపాన్ మీద వేసిన తరహాలో వేస్తే ఏమైపోద్ది, వెయ్యరు. ఇప్పుడు కూడా ఇరాన్ ఎందుకని అమెరికా మీదకి వెయ్యదు, ఇజ్రాయెల్ మీద చేస్తుంది, అమెరికన్ బేసుల మీద చేస్తుంది, అది కూడా ఖాళీగా ఉన్న దాని మీద. ఒక 10,000 మంది అమెరికన్ సైన్యాన్ని చంపమానండి వీళ్ళని, అమెరికన్ సైనిక బేస్ మొత్తాన్ని లేపేయమానండి వీళ్ళని, విత్ ఇన్ 48 అవర్స్లో బూడి చేసి పడేస్తారు. ప్రస్తుతం అమెరికా చేస్తున్న గేమ్ ఏంటంటే మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనే చెక్మెట్ ఇది, దీన్ని చూపెడితేనే గల్ఫ్ దేశాలు ఇతర మాట అంటాయి. గల్ఫ్ దేశాలు కొన్ని సంవత్సరాల నుంచి $10 ట్రిలియన్ సంపాదన అమెరికాకి ఇచ్చినాయి. $10 ట్రిలియన్. వీడేం చేయలే అమెరికా. ఇరాన్ అనే బూచిని చూపెడితే వాళ్ళు ప్రతి ఏడాది కప్పం కడుతున్నారు ఆడికి, అమెరికా వాడికి. ఇరాన్ అనే దాన్ని లేపేస్తే గల్ఫ్ దేశాలు వాళ్ళ ఆయిలాళ్ళు ఉత్పత్తి చేసుకుంటారు. వీడి మాట ఎందుకంటాడు రేపు పొద్దున? ఇప్పుడు గల్ఫ్ దేశాలు అన్నట్లు అమెరికన్ ఎయిర్ బేస్లో రేపు పొద్దున పీకేరా మా దగ్గర ఎందుకు మీద అంటారు. ఇప్పటిదాకా అక్కడ బేస్లు ఎందుకు ఉన్నది, ఇరాన్ని చూపెట్టి అక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడు అక్కడ? చైనాకి చెక్ పెట్టడానికి, రష్యాని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు రష్యా చైనా తెలివిగా ఇరాన్ అడ్డు పెట్టి ఖాళీ చేయించాలని చూస్తున్నాయి. ఎందుకు? వీళ్ళ సెక్యూరిటీ కోసం. ఇరాన్ వాడికి అవసరం ఏంటి అక్కడ? బేసిక్గా గల్ఫ్ దేశాల మీద పెత్తనం కావాలి, అలాగే ప్రపంచం అందరి మీద పెత్తనం కావాలి. కాబట్టి ఎవడి స్వార్థం ఆడుకుంది, ఎవడి స్వార్థం వాడుకున్నప్పుడు ఎవడు తగ్గుతాడు వెనక్కి?